ఏమైంది గంగా? నిద్ర రావడం లేదా? అంతా బానే ఉంది కదా? అమ్మగారు, రేపు మకర సంక్రాంతికి. చెప్పు, ఏంటి సంగతి? అమ్మగారు, రేపు మకర సంక్రాంతికి మనందరం ఘాట్కి వెళ్ళాలా? అంటే నాకు చాలా కంగారుగా ఉంది. చాలా విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందంటే ఏదో చెడు జరగబోతుందని. ఒకవేళ మనందరం ఇంట్లోనే పూజ చేసుకుంటే బాగుంటుందేమో, ఘాట్కి వెళ్లకుండా. ప్లీజ్ అమ్మగారు. నేను నీ పరిస్థితి అర్థం చేసుకోగలను గంగా. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా, మకర సంక్రాంతి రోజులవి. సరే, రేపు మనం వెళ్ళొద్దు. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు గనక నీ భయాన్ని ఎదుర్కోలేదు అంటే అప్పుడు అది నీ మనసుని పూర్తిగా తినేస్తుంది. చెప్తున్నాను, అది నిన్ను మరింత వేధించటం మొదలుపెడుతుంది. నాకు తెలిసి నువ్వక్కడికి వెళ్తేనే మంచిది. అయినా నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా. చిన్నప్పటినుంచి నువ్వు ప్రతి విషయాన్ని ఎదుర్కొన్నావు కదా. నువ్వు ఒకవేళ నువ్వు నీ జ్ఞాపకాల నుంచి విముక్తి పొందాలంటే అప్పుడు నువ్వు ధైర్యం చేసి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సరేనా? అర్థమైంది కదా చెప్పింది? వెళ్ళు. నువ్వు తీసుకున్న కొత్త చీరను కట్టుకోరేపు. నగలు పెట్టుకో, చాలా చక్కగా తయారవ్వు, అందంగా తయారవ్వు. ఇక అక్కడ తీయ తీయని జ్ఞాపకాలతో నీ జోలె నిండిపోతుంది. అప్పుడు నీకు పాత జ్ఞాపకాలు మళ్ళీ రావటానికి చోటే ఉండదు కదా వాటికి. అవునా? కంగారు పడుకో. తెలియడం లేదు, ముందు ముందు నా వల్ల నాకు, నా కుటుంబానికి ఎలాంటి సమస్యలను తీసుకొస్తుందో. ఎలా ఉన్నావు తల్లి గంగా? నేను బానే ఉన్నాను. రేపటికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా? నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ కాబోయే భర్త మొహం చూసావా లేదా? సరే, పేరైనా తెలుసుంటుంది కదా అతనిది. అయితే చెప్పు, నీ కాబోయే భర్త పేరేంటో చెప్పు. శివా, నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేదా? అరే, నేనేమి నిన్ను అడగడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాను. దాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఒక విధవరాలైన తల్లికి తన అంతిమ సమయంలో ప్రమాణం చేశాను నేను. అందుకు నువ్వు మీ నాన్నగారి మర్యాదను కాపాడాల్సి ఉంటుంది. చూడు, రేపు మకర సంక్రాంతి. ఇక రేపటి రోజునే నువ్వు గంగను వివాహం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అలా చేయలేదంటే ఇక జీవితంలో నువ్వు ఎప్పటికీ నా ముఖం చూడలేవు. అర్థమైందా లేదా? సరే నాన్నగారు, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు నా కోసం భార్య కాదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,